డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 10వ భాగం 21/12/20 ప్రభావాలు పరిధులు అనే విషయమే చెప్తున్నారు. కట్టమంచి వారు విశ్లేషాత్మక విమర్శ పద్ధతులు నిరసించి సమన్వయాత్మక విమర్శ వైపు విమర్శకుల దృష్టి మరలించారు. ఒకానొక విద్వాంసుడు గొప్ప గ్రంథంలో ఒకదాన్ని విమర్శనప్రాయమైన పీఠిక రాస్తూ ఆ గ్రంథం ప్రశంసించటానికై 18 విధాలైన వర్ణనలున్నాయని దృష్టాంతంగా చెప్పారు. ఇది దోషం కాదు, కానీ పొరపాటున వీలిచ్చేది ఎద్దది అని విశ్లేషణ పద్ధతిని ఎనలిటికల్ మెథడ్ గౌరవింపగా విమర్శనం చేయటంలో కథాపాత్రలు, ప్రకృతి విశేషాలు, వర్ణనలు ఇవన్నీ పరస్పర మైత్రి కలిగి విరుపులు లేని ఏకాకృతిగా ఉన్నవా అనే విచారణ ప్రధానమని నా మనవి అని సమన్వయ పద్ధతిని ఇంటర్ప్రెటివ్ మెథడ్ ప్రవచించారు. ఈ పద్ధతి కట్టమంచి వారికి ముందే ప్రవర్తించి ఉన్న అనుశీలనాత్మక విమర్శకు ఇవాల్యుయేటివ్ క్రిటిసిజం దాని ప్రధానంగా మరుచుకున్న గౌరవం కట్టమంచి వారికే దక్కి కళాపూర్ణోదయ కావ్య విమర్శనం దానికి చక్కని దృష్టాంతం. ప్రబంధంలో కథ ముఖ్యం కాదు, మరి వర్ణనలకు అవకాశం అవ్వడానికై తెచ్చిపెట్టుకున్న నెపం అంటే వర్ణనలు కథాసాంగత్యం చెరిచాయని సందర్భశుద్ధి లేని అంతానికి పర్యాయ పదం. మర్వాణంలో పెంగళి సూరణ సమకాలీనుల కంటే విశిష్టంగా సాధించిన విలువలు కాల ప్రభావానికి లోకి పాటించిన పాత పద్ధతులను కట్టమంచి వివరించారు. ప్రబంధంలో నాటక సరణి మృగ్యమని పేర్కొని సూరణ కావ్యంలో తత్కాల ప్రబంధాల కంటే విశిష్టంగా కనపడే నాటకీయతను కట్టమంచి ప్రశంసించారు. సూరణ అపూర్వ కథా సంవిధానానికి పూనుకోవటం చేత ఉపజ్ఞతను, భావనాశక్తిని ప్రదర్శించటానికి వీలైనంత వివేచించి వివరించి కల్పనా సామర్థ్యం ఈతనికి బలే ఆంధ్రులో మరెవ్వరికీ కాన తిక్కనాదులకు ఉండవచ్చునేమో అని ప్రశంసించి దృష్టాంత సహితంగా నిరూపి ఈ కవిలో సమకాలీనుడైన షేక్స్పియర్ అనే ఆంగ్లేయ కవి చక్రవర్తి కొన్ని చోట్ల తన శైలిని కూర్చి సగం నవ్వుటాంకు బలి ప్రసంగం చేయతలచి స్వయంగా వ్యాఖ్యానం చేయట ఉచితంగా కథాగమనానికి విరుద్ధాలని ఎంచి పాత్రాలను ఒకదాంతో ఒకటి వచనాలు విమర్శించినట్లు చేసి ఆ మార్గం కొంత తన అభిప్రాయాలు వెలువరించడం ఉంది. సూరన్న ఈ మార్గం అవలంబించిన వాడే అనే విమర్శ గమనిస్తే ఆంధ్ర ప్రబంధ రచనా విశేషాలు అనుశీలించడం, పాశ్చాత్య రచనా ప్రక్రియ ప్రమాణాలను ప్రయోగించి అనుశీలించే కట్టమంచి వారి నైపుణ్యం స్పష్టం. సూరణ కవితాశైలిలో కానవచ్చే విశేషాలను సమీక్షిస్తూ కట్టమంచి వాడు కళాపూర్ణోదయ ప్రభావతి ప్రద్యుమ్న శైలి తారతమ్యాన్ని తులనాత్మక కంపారిటివ్ స్టడీ అనుసరించి నిరూపించారు. ప్రాచ్య కావ్యాలు విశేషించి ఆంధ్ర ప్రబంధాలను వర్ణింపబడే శృంగార వర్ణనాన్ని గుణదోష విచక్షణతో వివరించారు. మనవలే అంటే పాశ్చాత్యుడు అంగవర్ణనమంతగా చేసిన మొగం, కన్నులు మొదలగు బాహిర భాగాలు మాత్రమే ప్రశంసిస్తారు. మనలో నఖశిఖ పర్యంతం విప్పి చూపటం అందరికీ ఆశ్రయించిన కావ్య. ఇటువంటి విమర్శకు ఎందుకు ఉదాహరణ నీతికి కవితకు ప్రత్యక్ష సంబంధం లేదనే వాదం కాల్పనికోద్యమ స్వభావం. ఇది ప్రబంధ విమర్శలో వారు ఉపయోగించిన మానదండం అంటే కొలద. ఈ కావ్యాలు కొన్ని అద్భుత విశేషాలున్నాయి. అవి అనితర సాధ్యాలు,
మానవ ప్రకృతి సన్నద్ధాల్లాగా ప్రకృతిని అద్దంలాగా చూపిస్తాయి. సంభాషణాలు, విస్మయావహాలు, నాటక ధర్మాలను పోషించి ఉన్నాడు. స్కాలిత్యాలతో మిశ్రమమైందని చెంతే కాని నాకు గుణం మగ్నమైందని క్షణమైనా ఎంచిన వాడను అని కట్టమంచివారు కళాపూర్ణోదయంలోని కళాత్మక విలువలను వివేకించి నిర్ధారించి సువర్ణతల కృతిలో ప్రదర్శించిన చిత్త విజ్ఞానం అనల్పమని ప్రశంసించి పాత్ర చిత్రణలు మానసిక శాస్త్ర మర్యాదలు పాటింపబడిన విధానాన్ని అనుసరించ కథా నిర్మాణ ప్రక్రియను పరిచయం చేసి కాల సరణి కంటే హేతు సరణి శిల్ప సుందరమని చెప్పి కళాపూర్ణోదయ కథా నిర్మాణంలో కనపడే కథా సంవిధాన నైపుణ్యాన్ని ప్రశంసించ ఐక్యాన్ని, లక్షణాన్ని సాంగంగా నిరూపించ శృంగారాన్ని గురించి వీరు చేసిన వివేచనం పాశ్చాత్య భావ ముద్రితమే కాక తెలుగువారికి కొత్త చూపు కలిగించేదిగా. ప్రాబంధిక శృంగార వర్ణనలు రెడ్డి గారు 2 లోపాలు చూపించి, ఒకటి వారి శృంగారం అనేది తుచ్చ సుఖ విషయ ఆసక్తి అయిన శరీర తాపం కాని మనోరాగం కాదు. రెండవది శృంగారాన్ని నాయికా నాయకుల చిత్తవృత్తులను అనుసరించి అనేక రకాలుగా ఉంటుందని మన వాళ్లకు తెలియదు కావు. జావడి శృంగారాలు తప్ప ఇంకేది వాళ్ళు ఎరగరు. ఇందరి శృంగారం ఒక రుచి కలిగిందే, నానా భంగుల కాక ఏకరీతిగా అన్ని చోట్ల ఉండటం చేత రోత కలగక మానటం ఎలా అసలు వాస్తవమైన శృంగారం కాదని విమర్శించి సూరణ పాత్ర చిత్రణలో ప్రదర్శించిన మనోవైరాగ్యాన్ని, వైవిధ్యాన్ని విశ్లేషించి వివరించారు. కల్పనలు మెచ్చుకుంటూనే అందులో దొరలిన స్కాలిత్యాలను ఎత్తి చూపించి వైవిధ్యం, వ్యక్తిత్వం, మిశ్ర ప్రవృత్తి లేని ప్రబంధ పురాణ పాత్రలు గర్హించారు. గుణాన్నెంత గౌరవంగా మెచ్చుకున్నారు, దోషాన్నంత తీవ్రంగా వ్యంగ్యంగా ఎత్తి పొడుపులతో విమర్శించారు. ఒక కొత్త విమర్శన ఉద్యమాన్ని, భావ విప్లవాన్ని, అనుశీలన విధానాన్ని తెలుగులోకి తెచ్చిన కట్టమంచి వారి విమర్శలో ఖండనం ముందు, మండనం ఆ వెనక సాగటం సహజం. కట్టమంచి వారు రసరసాభావ శబ్దాలను వాడారు. ఇవి కూడా పాశ్చాత్యుల ఇమోటివ్ ఎక్స్పీరియన్సెస్కు సంబంధించినవే కానీ ప్రాచ్యుల రస సిద్ధాంతాలకు వర్తించేవి కావు. కళలలో ప్రధాన పురుషార్థమైంది రసం, కావ్యాలలో తత్వం కాదు ప్రధానం. మరి రసం కథారచనలో గమనించాల్సిన అంశం ఏమిటంటే రసాభావం ఏమాత్రం కలగనంత పొందికగా ఉందా లేదా అంట. రసభంగమా కాదా అంటమే శిల్ప విమర్శన యొక్క ఒక్క పరీక్ష మొదలైన వాక్యాలు ప్రాచీన లాక్షిణ మతానుగుణంగా వ్రాసినవు కావు. గ్రేట్ పొయిట్రీ ఈజ్ ఆల్వేస్ రిటన్ విత్ ఫీలింగ్, ఇమోషన్, ఇన్స్పిరేషన్ అండ్ ఇమాజినేషన్ and not following the old traditional and outmoded rules of rigidity అన్న శైలి వాక్యాలలో వినపడే కాల్పనిక ఉద్యమ కవుల విమర్శకుల దృక్పథమే కట్టమంచి వారి రసభావ రసభంగ శబ్దాలను ఉత్తమ కవితకు చెప్పిన పై గుణాలుంటే అది రసకవిత్వం. వాటి సంయోజనలో ఐక్యత లేకపోతే రసాభం, అసలు ఐక్య దృష్టి లేకపోతే రసభంగం. కట్టమంచి వారి నానా రసాశ్రయ ధోరణి పాశ్చాత్య ప్రభావ ఫలితం. పాశ్చాత్యుల క్లాసిక్లో నానా రసాభావోల్లాస స్థితిని భావిస్తారు. ఇది ప్రాచీన భారతీయ లాక్షణిక మతంగా, ప్రాచ్యలక్షణ దృష్టి కష్టమంచి మతం కాదు. పాశ్చాత్య వాతావరణంలో చేతులు ముగిట్టి కూర్చున్నవాడు ప్రాచ్య కావ్య విషయాలు ఎలా తెలుస్తాయి అని అక్కిరాజు రమాకాంతం గారు విమర్శించటం అందువల్ల సుప్రసిద్ధ ప్రాచ్య పారిభాషిక పదాలకున్న రూఢి అర్థాలను ప్రక్షాళనం చేసే పాశ్చాత్య పారిభాషిక
పదాలకు మారుగా ఒకసారి తెలుగులో పదాలను స్వేచ్ఛగా వాడితే విమర్శకులు ఉక్కిరి బిక్కిరి కాక తప్ప. వినూత్న భాషా సాహిత్య ప్రభావం వెల్లువగా వచ్చి పడ్డప్పుడు ఇటువంటిది తప్పదన్నారు మన సుబ్రహ్మణ్యం. కవిత్వ తత్వ విచారంలో సాహిత్య విమర్శతో పాటు సాంఘిక విమర్శంతా సాలినంత ఉందని పేర్కొంటూ డాక్టర్ ఎస్పి రామారావు కట్టమంచి దేశ చరిత్రకు సాహిత్యానికి గల పరస్పర సంబంధాన్ని విశదీకరించి ఆధునికమైన సాంఘిక విమర్శనా పద్ధతి సోషలాజికల్ క్రిటిసిజం ఆయన మార్గదర్శకుడైనాడన్న. విద్యా సాహిత్య రంగాలు కట్టమంచి వారు కొండంత రెడ్డి. ఆ కొండ శిఖరం నుంచి ఎన్నో మెరుపులు మెరిశాయి, ఉరుములు ప్రతిధ్వనించాయి, ఝరులు ప్రవహించాయి. పరిసరస్థమైన ప్రజానీకం మొదట దిగ్భ్రమ పొందిన తర్వాత మేల్కొంది, ముందుకు సాగింది. సాహిత్య రంగంలో సరికొత్త భావాలు, నూతన ఆలోచనలు, మనోవికాసాత్మకమైన విమర్శకు కట్టమంచి వారు చేసిన దోహదం అసదృశం అని డాక్టర్ జిఎన్ రెడ్డి గారు ప్రశంసించారు. సాహిత్య విమర్శ కూడా కట్టమంచి సాగించిన ఉద్యమం వల్ల తెలుగు సాహిత్య విమర్శపై పాశ్చాత్య కాల్పనిక విమర్శ ప్రభావం ఉప్పెనగా పొంగి ముంచెత్తేసి. ఆయన అగస్త్యుని వంటి వాడు కాబట్టి పాశ్చాత్య యుగ చైతన్య పయోధినంత ఆపోసన బట్టి తెలుగులో దేశీయంగా వెలువరించగలి. అయినా ఆయనది ఉప్పల్లాంటి స్వభావం. ఆయనకు నచ్చని వాటిని ముంచడం తెలుసు, మెచ్చిన వాటిని తేల్చడం తెలుసు, అడ్డం వస్తే కోత పెట్టడం తెలుసు. ఉప్పెన వలన ఒండ్రు బట్టి కొత్తగా వచ్చి పొలాలకు సారవంతం చేసిన ఉన్న పంట ముందుగా గంగలో మునిగిపోయే ప్రమాదం. పొంగే ఉప్పెన తీయక తీసిన తరువాత పొలాలకు పడ్డ గండను రైతులు పూడ్చుకొంట, ఒండ్రును రక్షించుకొంట. విదేశీయమైన ఒండ్రు సారవంతమైన మట్టి, వాటి మీద దేశవాళీ పంట 3 పూలు 6 కాయలుగా పండించుకొంట. రెడ్డి గారు ఆంధ్ర సాహిత్య విమర్శ క్షేత్రాన్ని అటువంటి మేలు చేశారంటారు సుబ్రహ్మణ్యంగా. కాల్పనికోద్యమ విమర్శలోని కళాకాంతులు తెలుగువారికి అందించిన కట్టమంచి ఆ యుగ విమర్శకుల లోపాలను కూడా తమ విమర్శలో అప్రయత్నంగా అనుసంధించుకొన్న. ది మెయిన్ డిఫెక్ట్ ఆఫ్ వర్డ్స్వర్త్ యాజ్ ఎ క్రిటిక్ ఈజ్ that he shows a lack of balance in his critical approach. He constantly overstates in everything. It is true that Wordsworth was not confronted with the task of demolishing outmoded beliefs and principles, and of course nobody can criticize a dogma without himself becoming a little dogmatic అని విమర్శలో ఉన్న వర్డ్స్వర్త్ లోపాలు, హ్యాజిట్లో ఉన్న మరొక 2 లోపాలు. అవేమిటంటే, ద ఫస్ట్ ఈజ్ ది ల్యాక్ ఆఫ్ వైడ్ స్టడీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్. హీ హ్యాడ్ రెడ్ ఓన్లీ ఇంగ్లీష్ లిటరేచర్ and was ignorant of all other literatures. The second thing is his ill temper and extra literary prejudices. కట్టమంచి వారు వారసత్వంగా తెచ్చుకున్న అయినా వర్డ్స్వర్త్ దృక్పథం, హ్యాజిలిటీ శైలి, అభిరుచి విమర్శ పద్ధతి, కోల్రిడ్జి లాంటి ప్రపంచన విధానం కట్టమంచిలో త్రివేణిగా సంగమించి ఒక ఉద్యమాన్ని తెలుగు విమర్శకు ప్రసాదించాయి. In this criticism survives as it vigorously does. It is not by virtue of what it demonstrates, but by what is abundantly suggests. For no English critic has so excelled at providing profitable points of departure for 20th century critics. On the George Watson model, కోల్రిడ్జ్కి ఇంగ్లీష్లో ఎంత వర్తిస్తాయో తెలుగులో కట్టమంచి కూడా అంతే.
సాహిత్య సౌందర్య మీమాంస రాళ్లపల్లి దూబూరి. ఆంగ్ల కాల్పనిక విమర్శ యుగంలో షెల్లీ కీట్స్ లాగా ఆంధ్ర కావ్యానుశీలన యుగంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు 1893లో పుట్టి 1979 అంటే 86 బతిక. దువ్వూరి రామిరెడ్డి 1897లో పుట్టి 1947 50 మాత్రమే జీవించారు. రాణిస్తా. వీళ్ళిద్దరూ కట్టమంచి వారి నవ్య ధోరణులు మెచ్చుకున్నవారు, కానీ వారిలాగా పాశ్చాత్య ప్రవాహ వేగలు తలముల్కలు వేసిన వాళ్ళు కాదు. ఆంగ్ల విమర్శ పద్ధతిని అచ్చ తెలుగులో వ్రాసినంత మాత్రాన దేశీయం కాదు. దేశీయమైన భావనలు ఇమిడే విధంగా సంవదించినప్పుడే తెలుగువారి చేత స్వాయత్తం చేసుకోబడుతుందని భావించి భారతీయ సంస్కారం పాశ్చాత్య ఫణుతుల సమీక్షించి పాశ్చాత్య సమన్వయాత్మకమైన పడిది తెలుగుదనం ఉట్టిపడేట్లుగా ప్రవర్తింపచేసిన విమర్శక ద్వయం రాళ్లపల్లి దువ్వూరి. కట్టమంచి వారు సాహిత్య సిద్ధాంతాలను ప్రమాణాలు ప్రవచించి వాటికి అనువర్తిత విమర్శ పద్ధతి ఆశ్రయించి కావ్యాలకు అన్వయిస్తూ దానిలో అనుశీలన ప్రవృత్తికి ప్రాముఖ్యాన్ని కల్పిస్తూ వచ్చారు. రాళ్లపల్లి దువ్వూరి మరొక అడుగు ముందు వేసి ఆంగ్ల కాల్పనిక కాలంలో ప్రవృద్ధమవుతున్న సాహిత్య సౌందర్య మీమాంస లిటరరీ ఎస్థెటిక్స్ తెలుగులోకి తీసుకురాచే ప్రయత్నించారు. కట్టమంచి కావ్య కవితా తత్వాన్ని అనుశీలిస్తే రాళ్లపల్లి దువ్వూరి కావ్య కళా సౌందర్య తత్వాన్ని అనుశీలించే శాఖను పెంపొందించి ఇది వీళ్ళ ప్రత్యేక. పాశ్చాత్య సాహిత్య సౌందర్య మీమాంస అంటే ఏమిటో పరిచయం చేసుకోవడానికి మ్యాక్స్ బాయాన్ మాటలు పనికొస్తాయి. లిటరరీ ఎస్థెటిక్స్ ఈజ్ ప్రైమరీలీ కన్సర్న్ with the criteria of beauty and pleasure in the creation and in the appreciation of literary works of art. Since literature is one of the fine arts, it follows that the aesthetics of it can be most richly grasped in the context of principles that apply to artistic expression generally. కావ్య కళా సృష్టిలోని సౌందర్యాన్ని ఆనందాన్ని గురించి అనుశీలించేది సాహిత్య సౌందర్య మీమాంస. కళాభివ్యక్తికి సంబంధించిన సూత్రాలు వివేచించేటప్పుడు ఈ సౌందర్య మీమాంస ఎంతో పనికొస్తుంది. అలా వివేచించబడిన సూత్రాలు కావ్యార్థాలకు అన్వయిస్తే సాహిత్య సౌందర్య విమర్శ అవుతాయి. అలా అన్వయించబడి అంశాలలో ముఖ్యమైనది the aesthetic questions are the relationship of sensibility to knowledge, the nature of poetic creativity, the roles of symbolism and metaphor, and the differentiate of difference of poetry and prose, the tension between poetry and science, feeling and reason as a form of cognition, the literary applications of metaphysics and science, and the nature of sentimental. వీటిలో రాళ్లపల్లి దువ్వూరి తెలుగు విమర్శలో తాము ఎన్నుకొన్న కావ్యాలకు సంబంధించిన వారు పనికి వచ్చే అంశాలను తమ సమన్వయ దృక్పథంతో వెలువరించారు. కట్టమంచి వారి విమర్శలో నిలువెల్లా పాశ్చాత్య ప్రభావమే అయితే వీరి విమర్శలో వెలుగుందే సౌందర్యపు వెలువలే పాశ్చాత్య సమీక్షలు సంస్కార జనిత. వీరిపై పడిన పాశ్చాత్య ప్రభావం కట్టమంచిలోలాగా పైకి కొట్టవచ్చినట్టు కనపడు. ముత్యంలో నీరుల లోన నిగనిగ్గలాడు. అందాన్ని గురించి అనుశీలించే వీళ్ళిద్దరు అందంగా చెప్పటంలో కూడా ఆరితేరిన వారు కావటం ఒక విషయం. సౌందర్య మీమాంస ప్రస్థానంలో సాగిన పాశ్చాత్య విమర్శకులలో కాలరిడ్జ్, జార్జ్ శాంతాయన్,
1863లో పుట్టి 52లో అంటే దాదాపు 97 బతికారు. వారి ప్రభావం రాళ్లపల్లి మీద కెల్లీ కేట్స్, ఎడ్గార్ అల్లెన్ పో 1809లో పుట్టి 1849లో 40 ఏళ్ళకే చనిపోయారు. మొదలైన వారి ప్రభావం దువ్వూరి మీద స్థూలంగా కనబడింది. కాల్పనిక యుగంలో ఆర్ట్ ఈజ్ యాన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ అనే దృక్పథం పరిణతి చెంది కళాభివ్యక్తే సౌందర్యం, ఎక్స్ప్రెషన్ ఈజ్ బ్యూటీ అనే తత్వానికి చెందిన సిద్ధాంతాలు రూపం. ఆ కాలంలో ది ఆర్ట్ ప్రోడక్ట్ వాజ్ వాల్యూడ్ యాజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ యూనిక్నెస్, యాజ్ ది మీన్స్ బై విచ్ he communicated his inspired insight into reality, or conveyed his wonderfully delicate or passionately intense emotional responses to the less favored and gifted of mankind. రాళ్లపల్లి వారు తమ సాహిత్య విమర్శలో అభివ్యక్తికి ఎక్స్ప్రెషన్ అధిక ప్రాధాన్యాన్ని చూపించారు. అనుశీలనలో తమ స్వీయ శైలిలో నాచన సోమని నవీన గుణాల గురించి, ఆంధ్రవాంగ్మయంలో అతనికి ఎగడిన స్థానాన్ని గురించి, సారస్వతావలోకంలో సరసమైన విమర్శ చేస్తూ తన ప్రత్యేక దృక్పథాన్ని వెలువరించారు. వారు ప్రతిపాదించిన భావ వస్తు రచనా కళలు అభివ్యక్తికి సంబంధించినవే, అంటే కావ్య సౌందర్య మీమాంసకు చెందే. చిత్రలేఖనం, సంగీతం మొదలైన ఇతర కళలన్నిటిలా కవిత్వంలో కూడా ప్రధానంగా ఉండే తత్వాలు రెండు: భావం, వస్తు. భావాలు ప్రేమ, కోపం, అసహ్యం, ఆలక్ష్యం, దయ మొదలైన ప్రాణి ధర్మాలను వేరుగా చెప్పాలని చక్కల. వస్తువు అంటే ప్రకృతిలో కనపడే జాతి, గుణ, క్రియ మొదలైన వివిధ పదాలు. పై భావాలు మన మనస్సులో పుట్టక ఉన్నప్పుడు, పై వస్తువులు మన ఎదుట లేనప్పుడు వాటిని అనుభవించినట్లు, వీటిని సాక్షాత్కరించినట్లు చేయటమే కళావంతుల పనిత. వస్తువు లేని భావాలు కానీ, భావాలు లేని వస్తువు కానీ ఉండటం అరుదైన ప్రాధాన్యాన్ని బట్టి భావ కళలని, వస్తు కళలని మనం విభాగం చెయ్యాలి. భావ వస్తువులను తోడుగా మిగిలిన కళ కవిత్వంలో కూడా మూడవ తత్వం ఒకటి ఉందని మనం గమనించాలి. అదేదంటే రచన. అంటే ఆ భావ వస్తువుల వెలువల తెలియజేసే పదం. ఇది ఆరింటిని తెలిపే వాక్యాలు, వాక్యాలను కూర్చే పదాలు, పదాలలో ఉన్న శైలి, ఛందస్సు మొదలివాయిన కనపడతాయి. చిత్త బొమ్మలు, వన్నెలు, పలక, చౌకట్టు మొదలైన దానిలో గానంలో రగభేదాలు, శృతి, తాళాలు ఇలాంటివి ఉన్నట్టు నాటకంలో వేషం, పాట, పద్యం మొదలైన వాటి రచన కవిత్వానికి బహిరంగమైన ప్రకృతి. భావ వస్తువులంతరంగాలు. కళా వ్యక్తికి భావం జీవమని, వస్తువు బుద్ధని, రచన శరీరమని చెప్పచ్చు. రాళ్లపల్లి వారి కళాత్రయ వివేచన కాల్పనిక కవుల అభివ్యక్తి మతానికి దగ్గరలో. నిజానికి రాళ్లపల్లి వారు వాడిన భావవస్తు రచనా పదాలు భారతీయ సంప్రదాయ పరంగా వాడినవి కావు. వాటి వివరణ గమనిస్తే పాశ్చాత్య ప్రభావంతో రూపొందిన పారిభాషిక పదాలు సులభంగా తెలిసిపోతుంది అని. ఇక్కడ ఇంకొక విషయం, శిల్పం, చిత్రకళ, సంగీతం, అభినయం మొదలైన కళలతో పాటు కవిత్వాన్ని కూడా కలిపి సమాలోచించడం, లలిత కళలన్నింటినీ ఏకదృష్టితో సమ్యక్ పరిశీలనతో సమీక్షించడం పాశ్చాత్య విమర్శకుల ప్రత్యేకం. ఆ లక్షణం రాళ్లపల్లి విమర్శలో అత్యంత సహజ సుందరంగా రాణించడం విషయం. వారికి సంగీత, సాహిత్య, నాట్య, అభినయాది కళలో ఉన్న అపారమే అభినివేశం, ప్రగాఢమైన పాండిత్యం అందుకు దోహదమై ఉండవచ్చు. రాళ్లపల్లి వారి రసశబ్దం కూడా పాశ్చాత్య లాక్షణికులు నిర్దేశించింది కాదు. పాశ్చాత్య సౌందర్య దర్శన ప్రభావంతో ప్రతిపాది
వారు వ్రాసిన వాక్యాలే ఇందుకు సాక్ష్యాలు. రసమనగా మన లాక్షణికులు నియమించినట్టు శృంగారం మొదలైన 9 భేదాలే కలిగి అలౌకిక చర్వణా విషయమైన ఒక వివరింపరాని పదార్థమని నా ఉద్దేశం కాదు. తర్కశాస్త్ర పరాధీనాలైన మన లాక్షణికులు వాద వివాదాలను పెంచి ఎవరో రాసిన రసాక్షణాలనే స్థాపించటానికి పోని రసశబ్దానికి మార్గాన్ని సంకోచపరిచారన్న అభిప్రాయం. శృంగారం మొదలైన రసాలు శర్వణ అలౌకిక ఏమి, అది లౌకికమేమి, ఏ భావనైనా కానీ తీక్ష్ణ దశలో అవిదిత వేదాంత్యాలై అనుభవింపగలిగితే ఆనంద స్వరూపాలై రసశబ్దవాచ్యము అంటే శిల్పమందు అన్నమాట. జుగుప్సా భక్తి వాత్సల్యాదులు కూడా రసాలే అని వాదించే వాళ్ళు మనలో లేకపోతే తర్కశాస్త్రం నోరు మూసికొంటే హృదయం కూడా మూయజాలు. కనుక కవి భావనా బలం చే తనకు గలుగు శోకం, మోహం, అసూయ, ద్వేషం, సంతోషం, ప్రణయం మొదలైన భావాలనబడి చిత్త వికారాల మూలను వర్ణింపాల్సిన పదార్థాల స్వరూపాన్ని నిర్ణయించి నిగ్రహాన్ని ఏ నిగ్రహమైనా సరే సరళమైన భాషతో తీర్చి ఎదుట నిలిపినప్పుడు రసానుభవ సంస్కారాలు గల సహృదయాలు అలాంటి మనోవికారాలే కలిగి అవి ఎలాంటివైనా శిల్పంలో ఒకానొక అనిర్వచనీయమైన మహిమచే ఆనందంగా పరిణమిస్తుంది. ఈ అర్థంలోనే ప్రకృతం రసపదాన్ని నేను ఉపయోగిస్తా అన్నారు రాళ్లబడి. ఎంత సంప్రదాయవాదిగా కనపడిన, ఎంత పాశ్చాత్య ప్రభావంతో ఆలోచించాలో స్పష్టము. ఈ రసశబ్ద వ్యాఖ్యానాన్ని భరత మహర్షి పాదం బట్టి లాభం లేదు, పాశ్చాత్యుల లక్షణాన్ని ఉపలక్షించాలి అని ఆయన ఉద్దేశం. 20వ శతాబ్ది మొదటి పాదం మొదటి నాటికే తెలుగువారు ఎస్థెటిక్స్లో సౌందర్య రసతత్వాన్ని గురించి తమ భాషలో మననం చేసుకొన్నట్లుగా విమర్శక పారిజాతాదులు స్పష్టం చేశారు. పురాణం సూర్యశాస్త్రి గారి సమాలోచనం ఇందుకు సాక్షి. సౌందర్యం యొక్క స్వభావ స్వరూపాలు రసతత్వాన్ని నిర్ణయించే శాస్త్రం ఈస్థెటిక్స్ అనబడుతుంది. రుచి భేదంలో జనించేది లలిత కళ మూల సూత్రాలు ఏవైనా కూడా ఈ శాస్త్రాన్ని విచారిస్తాయి. గ్రీకు భాషలో ఈస్థెటిక్స్ అనే పదాన్ని ఇంద్రియాల చేత గ్రహించడం, తెలుసుకోవడం అనే వ్యుత్పత్త్యర్థాన్ని చెప్తాం. వస్తు సౌందర్యాన్ని మనసా భావించి కాంటెంప్లేట్ చేసి రసానందం అనుభవించడానికి ఈ పదం బామ్ గార్డెన్ చేత వ్యాపింపచేయబడి ఇంద్రియ గ్రాహ్యమైన విషయాన్ని చింతించడం, ప్రీతిని, ఆనందాన్ని చవిచూసే మానస వ్యాపారాలు ఈ శాస్త్రం పరిశోధిస్తారు. ఇంద్రియ ద్వారం వల్ల నవబోధం సంగతి సందర్భాలన్నీ విషయం అనచల్లు. ప్రకృతి వైచిత్ర్యాలు, ప్రియదర్శనాలు, చిత్రశిల్పాలు ప్రత్యక్షంగా కన్నుల కట్టి రస సౌందర్యం చింత ఏర్పడు. సంగీత ఈ విధంగానే ప్రత్యక్షంగా శ్రవణేంద్రియాలు తాకి రసధ్యానం ఏర్పడు. కావ్య పఠనం ఇలాంటి సౌందర్య విచారణ పురికొల్పుతోందని కావ్య నిర్దిష్టాలైన విషయ ప్రత్యక్షాలుగా ఇంద్రియాలకు గోచరింపు పదాలకు, భావాలకు, వస్తువులకు మండించి మానవ కోశం ఆ పదాలను నిరూపించే విషయాలు మానస వీధిలో కనపడేట్లుగా చేస్తాం. ఇలా సాక్షాత్కరించిన విషయ ఛాయను చింతిస్తూ రసానందం అనుభవిస్తాం. అందుచే కావ్య పఠనం వల్ల కలిగే రసయోగం వ్యంగ్య ప్రభూతమై పదసూచితమై ప్రత్యక్షేతరంగా ఉంటుంది. తక్కువ గల లలిత కళ సూటిగా ఇంద్రియ గ్రాహ్యాల సౌందర్య సూచనలు అందిస్తారు. మన చిత్తం ఒక విషయంపై చూపు నిలిపి దాన్ని సంతోషంగా, ఉత్సాహంగా ఆలోచించడం మొదలు పెడితే మన మానసం రసయోగం అధిష్ఠించిందని చెప్పవచ్చు. ఈస్థెటిక్ యాటిట్యూడ్. అలాంటి అవస్థలో మనం అనుభవించే మానవ వ్యాపార విశేష రస అనుభవం అనబడుతుంది.
రస సౌందర్య విరాజితాలే విషయాలను చింతించేటప్పుడు ప్రీతి, ఆనందమే, సంతోషమే కలుగు. అలాంటి రసానందం అనుభవించే సమయాలు మన శక్తియుక్తులు పెళ్ళుబ్బి జీవ సంచలన వికాసం పొందుతాయి. మన రాగద్వేషాలు, భావోద్రేకాలు చల్లబడి ఒక విధమైన సాధుత్వం పొందు. మానసం అనిర్వచనీయ సంతోష తేజపుంజలు సంకల్పహీనమై నిశ్చల సంతుష్టిలో ఇలాంటి పాశ్చాత్య రస సౌందర్య తత్వ సమూలాచన ప్రకారం సంప్రదాయం తెలిస్తే కానీ రాళ్లపల్లి వారు తమ విమర్శలో వాడి రసశబ్ద స్వరూపంగా దానికి అనుగుణంగా సాగే సాహిత్య అనుశీలనం కాదు మనకు అర్థం. రాళ్లపల్లి వారి పాశ్చాత్య ప్రభావం ముద్రితాలైన సాహిత్య సౌందర్య తత్వదర్శన అందుకోలేక ప్రాచ్య లక్షణానుగుణంగా దర్శి అపార్థం చేసుకొని తేకుమళ్ళ అచ్చతరం, నడకుదిటి వీరరాజు మొదలైన వారు, దుర్భా సుబ్రహ్మణ్య శర్మ మొదలైన వారు చేసిన ఖండనలు రాళ్లపల్లి వారు స్వయంగా సమాధానాలు చెప్పుకొని తమ దృక్పథాలు వివరించుకోవాల్సి వచ్చి పాశ్చాత్య కళా సిద్ధాంత, ప్రాచీన ఆంధ్ర కావ్య గుణదోష సౌందర్య తత్వాలు వివేచించటానికి ప్రమాణాలు ప్రయోగిస్తున్న పాశ్చాత్య దృక్పథం తెలియని పండితులు వ్యతిరేకిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఎదుగలేని వారి ఎరుకకు జారిపడి సానుభూతి ప్రకట. ఒక కవి జీవితాన్ని, కవిత్వాన్ని విశ్లేషించి వివేచించి చూపి రాళ్లపల్లి వారు వేమన గ్రంథం ద్వారా పాశ్చాత్య విమర్శ ప్రయోగాలు, కవి జీవిత కావ్యార్థం సమన్వయ పద్ధతి సమగ్ర ఉదాహరణాన్ని సంతరించ కావలసి బయోగ్రఫికల్ లిటరీయ స్థాయిలో తెలుగు నిలవగలిగిన గ్రంథం ఇది రాళ్లపల్లి వారి నాటక ఉపన్యాస సమకాలీన నాటక రంగ ప్రయోగ రచనా ప్రక్రియల మీద ప్రాచ్య పాశ్చాత్య సమన్వయ దృక్పథంతో సాగిన సరళ సమీక్ష, సహృదయ విమర్శ. అందులో రాళ్లపల్లి వారి దృక్పథం పాశ్చాత్య రూపక మర్యాదలను మన్నించిన వైఖరి, కొన్ని చోట్ల విమర్శించిన వైఖరి, వారి స్వతంత్ర విమర్శక వ్యక్తిత్వాన్ని చాటుతను మచ్చుకొని పాశ్చాత్య వైఖరులను మెచ్చుకున్న రీతులేమిటి? కళాకార్యం వస్తువు యొక్క విశిష్ట స్వరూపాన్ని, అది ఫలానిదని గుర్తించటానికి కావలసిన ముఖ్య ధర్మాన్ని మన భావనా వీధిలో ప్రతిబింబింపచేయటమే తప్ప దాని అంగ ఉపాంగాల జ్ఞానం మన మెదడుకు అంటించటం కాదు. అనగా అంగవర్ణన అక్కర్లేదని కాదు, అంగ సామ్యాన్యాన్ని వర్ణనం అక్కర్లేదని. శాంతి అంటే సోమరితనం కాదు, ఏకాగ్రత. అవిదిత విద్యాంతంగా ఏదైనా ఒక వస్తువులో చిత్తం నిల్పగల. సామ్యం ఉన్న చోట చక్కదనం, వైషమ్యం ఉన్న చోట వికారం కనబడ. సహజమైన లయాభిమానాలు వెలువరించే మానవ ప్రవృత్తులే కల. 19వ శతాబ్దపు చివర్లో ఆంగ్ల సాహిత్య వ్యాసంగం స్థిరంగా నిలిచి స్వతంత్ర బుద్ధిని ప్రేరేపించి నరాలను అల్లాడించే వరకు మనవారు మేల్కోల. ధర్మవం వరం వారు, కొలాచలం వారు పాశ్చాత్య సారస్వత పరిచయాన్ని మూలలు తమ మాతృభాషను తన్మూలంగా దేశీయను వృద్ధికి తేవాలనే ఉద్రేకంతో ప్రవర్తించారు. కానీ వీరేశలింగం పంతులు మొదలు కొందరి వాళ్ళ అన్ని దోవలు నడవబోయి అవకతవక పని చెయ్య. ప్రాచ్య పాశ్చాత్య నాటక రచనలు భేద సాదృశ్యాలను గురించి చూడండి. అంకానికి రంగాలుగా విభజించడం, నాంది ప్రస్తావనలు వదలడం, మరణం మొదలైన వాటి ప్రత్యక్షంగా చూపడం, ఇవన్నీ కూడా పాశ్చాత్య పద్ధతిని అనుసరించి మన కవులు నాటక రచనకు చాలా మేలిమి తెచ్చారు అంటంలో సందేహం లేదు. ఆంగ్ల సాహిత్య పరిచయ ఫలితంగా మన కవులిద్దరూ సాహజించి తెలుగు వాంగ్మయంలో ప్రవేశపెట్టిన
విషయాలలో ముఖ్యమైంది శోకాంతంగా వ్రాయడం, అంటే ట్రాజడీ. ప్రకృతం మనకు మిగిలింది ఆద్యంతం శోకమయమైంది సారంగధర ఒకటి. కానీ 10 శోకాంత నాటకం చేసినంత పని తెలుగువారికి అదొక్కటే చేస్తుంది. దీనికి తగినట్లు కార్చుటకు కావలసినన్ని కన్నీళ్లు తెలుగువారికి ఉన్నవా అని సందేహించి పాశ్చాత్య వైఖరుల వ్యంగ్యంగా నిరసించిన తీరు, విషాదం ఎక్కువగా నాటకంలో అనుభవించడం చే జనులు నీతిమంతులవటం అవుతారంటం నా సిద్ధాంతానికి కానీ అనుభవానికి కానీ ఇంకా రాని మతం. మిశ్ర వ్యక్తులను ప్రదర్శించడమే కళాకారుడి ధర్మమని మాత్రం నేను ఒప్పుకోను. ఇద్దరిలో ఎవరు నీతి సేవ రసం కానీ రసమనే పేర నీతిని కానీ ప్రాయశగా చెరచిన వాళ్ళు మనుష్య జీవితంలో రెండు సమానమైన విలువలు గల తత్వం. పాశ్చాత్య సాహిత్య సౌందర్య శాస్త్ర మీమాంసలో రసభావ వస్తు రచనాంశాలు ప్రాధాన్యమిచ్చి రాళ్ళపల్లి వారు విమర్శను సాగిస్తే దువ్వూరి రామిరెడ్డి గారు రస రామణీయ ప్రతిఫలనే అంశాలకు అన్వయం చెప్పి ఆవిష్కరించే విమర్శకు బాటలు వేసి అమెరికన్ విమర్శకులలో ఎడ్గార్ అలన్ పో, షెల్లీ, కీట్స్ వంటి విమర్శకులుగా భావించిన సౌందర్య కళాతత్వాలను సంవదించుకొని రెడ్డి గారు ముందుకు సాగారు. సౌందర్య శాస్త్రంలో రసరామణీయకత్వాల వివేచన పురాణం సూర్యశాస్త్రి గారి మాటల్లో చెప్పచ్చు. రసానుభవం కళోత్పత్తికి పూర్వం ఏర్పడటమే కారణం కూడా అవుతుంది. మానవ విజ్ఞాన అభివృద్ధి అయిన కొద్దీ మానవ స్వరూపంలోనే కాక చేతన అచేతనమైన సర్వ ప్రపంచంలో సౌందర్యాన్ని అవలోకించి ఆనందించే ప్రవృత్తి వికసిత్. అలాగే కావ్య శిల్పాదులు రసపిపాసకు కొంత ప్రసిద్ధ సామాగ్రి ఏర్పరిచి సరసత రుచులను పెంపొంద చేసిన ప్రకృతి శాస్త్రజ్ఞుల జనసామాన్యం అవలోకించే విషయాల అంతరార్థం సామాన్య ధర్మాలను గుర్తించి విశ్వసామాన్యమైన ధర్మాలను నివేదించినట్టే కవులు శిల్పకులు జనసామాన్యం అనుభవించే అవస్థలో నిగ్గును సౌందర్యతత్వాన్ని రసరాశిని విడదీసి వెలిగింపచేస్తా. రసికుడు కవికృతిని అవలోకించే తన సౌందర్య లక్షణాలు ఏర్పరచుకొని ఇంద్రియ వికాసం బుద్ధి సామర్థ్యం విప్పారిన చాలామంది మతాల్లో రసవత్ సందర్భంగా ఎంచబడే విషయాలు చక్కగా నిరూపిస్తావి సత్కళలుగా చెప్పబడి కళాస్వరూపాలను విలువ రసజ్ఞుల రసానుభవంతో సౌందర్య లక్షణాలతో ఇవి ఏకీభవి సాదృశ్యమొందినంతన ఉంటాయి. ప్రకృతి పూర్వాపరం కవి ప్రతిభ సమకాలీన పరిస్థితి ప్రేక్షక సమాజం మత నైతిక ఉద్యమాలు ప్రస్తుత ప్రయోజనం మొదలైన అంశాలెన్నో చేరి కళాస్వరూపాలు స్వభావాలు నిర్ణయిస్తాయి. అందువల్ల కేవల కళాస్వరూప పరిశీలన వలన కవి యొక్క రసానుభవం ప్రకృతిలోని రమ్య సందర్భాలను నిశ్చయించట. ఇటువంటి కళా సౌందర్య తత్వ వివేచన భిత్తిక ఎంచుకుంటేనే దువ్వూరి రామిరెడ్డి గారి సాహిత్య దృక్పథం అలవాటవుతుంది, అర్థమవుతుంది. దువ్వూరి వారు కావ్యానుశీలన విధానంలో కవిత్వ తత్వ విచారణ చెయ్యటానికి విమర్శ విధానాన్ని చేపట్టి కట్టమంచి వారు కవిత్వ తత్వ విచారం చేశారు. దువ్వూరి వారు నిరూపణ చేశారు. ప్రయత్నాన్ని 1922-23లో చేసి పాకాల రాజమన్నారు గారి సంపాదకత్వంలో వెలువడి కళపత్రికలో 9 వ్యాసాలు రాసి వీరి దృక్పథంలో కళాస్వరూపంలోని విలువ రామణీయ రసం దానికి ప్రేరక లేదా కారక సంవాద శిల్ప నైపుణ్యం ప్రతిభ. రామిరెడ్డి గారి సౌందర్య దృష్టికి పొయట్రీ ఇది రిథమిక్ క్రియేషన్ ఆఫ్ బ్యూటీ అన్న ఎడ్గార్ అలన్ పో కవిత్వ నిర్వచనం ప్రమాణంగా తోచి రసానుభవంలోంచి లయాత్మక సౌందర్య సృష్టి జరిగితే కవిత్వం అనిపించుకోడు.
అనుభవం మూలం. లయాత్మకమైన ఆకృతి వైభవం రమణీయం. ఆకృతిలోని శిల్ప సంవిధానం ప్రతిభ. పాంచభౌతిక ప్రకృతి చిత్సంబంధం వల్ల ప్రాణవంతమైనట్టుగా సామగ్రి కవి ప్రతిభతో సంయోగం పొంది జీవన్మూర్తి దారుస్త. కావ్యానికి కవి ప్రతిభే జీవితం. కావ్యంలో చిత్ప్రకాశం సౌందర్య స్ఫురణంగా గోచరి. శిల్ప నైపుణ్యం అంటే ప్రతిభ. కవితా సామగ్రి అవిభాజ్యంగా ఒకదానితో ఒకటి లీనమైన సజీవ విలాసం కావ్యంలో తేలాడు అన్న రెడ్డి గారి మాటలు ప్రతిభా ప్రాముఖ్యాన్ని వ్యాఖ్యానిస్తుంది. అందువల్లే కావ్యానికి కవి ప్రతిభే జీవితం అన్నారు. జీవితం వేరు, జీవం వేరు. ఒకటి ప్రవృత్తి, మరొకటి రెడ్డి గారి దృష్టిలో కవితకు ప్రాణం రామణీయం. అందువలనే కవిత్వానికి రామణీయకం ముఖ్యం అని, కావ్యంలో రామణీయకం ముఖ్యమని చెప్పు. రామణీయకమన్నది ఏక వస్తువు కాదు, అది సమిష్టి స్వభావం. రోజు పువ్వు రసరమ్యంగా, రోజాపు రసరమ్యంగా ఉన్నదంటంలో దాని ఆకారం, రంగు, పరిమళం మొదలైనవి చేరుడు. రామణీయకం బాహిరమే కాని ఆంతరంగిక మనస్థితి కూడా సంబంధించిందంటాడు. కవిత్వంలోని ఏక వస్తువు కాదు, ఏక గుణము కాదు, వస్తు గుణాలు ఉచితమైనటువంటి రీతిగా సమ్మేళింపబడి కవి ప్రతిభ చేత సచేతనమై ఆకృతిబద్ధము యొక్క సమిష్టి మోహనత్వం చేత సౌందర్యం అని వివరించి, సచేతన లేక అచేతనాలు కూడా రసానుభవయోగ్యాలని రెడ్డిగా పాశ్చాత్య కవుల కూడా పాశ్చాత్య సౌందర్య దర్శనానుగుణం ప్రతిపాదిస్తూ ఇలా అన్నారు. అచేతన వస్తువులు కూడా రమణీయ భావాలను ప్రేరేపిస్తూ అవి అనుభవించినప్పుడు ఆనందం కలుగుతుంది. సుఖానుభవయోగ్యమైన ప్రతిభావాన్ రసత్వం పొందు. రామిరెడ్డి గారు రామణీయకం అడ్గార్ ఎల్లెన్ పో సౌందర్య భావనతో సంవదిస్తుందంటే సరిపోదు. పో సౌందర్య భావన గురించి రెనెవెల్ అలా వ్యాఖ్యానించారు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పో offers us the idea of beauty, of supernal beauty, as the aim and center of art. His concept of beauty is not, as some pronouncement seems to suggest, completely divorced from knowledge. It is Napoleonistic, Neo-Platonic in its reference of harmony to mathematical proportions, to the ideas of the ideal and ideal. The concept assumes a romantic cast in the insistent that beauty is vague, suggestive and strange and sad or melancholy, but also supernal, ethereal and mystic. ఓ దర్శనాన్ని రెడ్డిగా రామణీయకం తెలుగు విమర్శలో వ్యవస్థీకరించారు. కాల్పనిక ఉద్యమ సౌందర్యతత్వ మీమాంసకు నీరాజనం పట్టారు. రమణీయార్థ ప్రతిపాదిక శబ్ద కావ్యమని ప్రతిపాదించిన జగన్నాథ పండితరాయల వార్తంలో తాత్పర్యాన్ని వివేచిస్తూ అది పాశ్చాత్య దర్శనానుగుణంగా ఉంటే బాగుండేది భావించి ఇలా అన్నారు. పండితరాయలు రసంలో రామణీయకమున్నది చెప్పారు. అంతకన్నా రామణీయకల్లో రమణీయ భావంలో రసముందని చెప్పడం సమంజసంగా ఉంటుందని రెడ్డి పాశ్చాత్య ప్రతిభా చక్షువుతో పాశ్చ సిద్ధాంతాలు పరిశీలించి చూపి బ్యూటీ ఈజ్ ద ట్రూత్ బ్యూటీ అని భావించే కీర్తి భావాల ప్రభావం రెడ్డి గారి మీద భాగం. రెడ్డి గారికి ప్రేరణించిన ఎలెన్ పోల్, అమెరికా దేశపు పండితరాయలను వర్ణించిన రసికుడు రెడ్డిగా.
మనం రామిరెడ్డి గారిని ఆంధ్ర ఎలన్ పో అనొచ్చు. వారి అనుశీలనలు అంగాంగ సంయోగం, అనురూపతత్వం, వస్తువులోని సర్వజనీన భావం, కవి వ్యక్తిత్వం అనే అంశాలు ప్రధానంగా పరామర్శించబడ్డాయి. మొత్తానికి ది గ్రేట్ సర్వీస్ పో rendered to literary aesthetics came not so much directly through his dicts and formulation as though his awakening of literary criticism to a search for the forces underlying artistic expression అని పోని గురించి చేసిన ప్రశంస రాళ్లపల్లికి దువ్వూరికి కూడా వర్తిస్తుంది. రేపు యుగకర్తలు, పోషకులు, ప్రసారకులు అనే విషయాన్ని గురించి తెలుసుకో.